నుదుటి కుంకుమారవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలమున మెరియగా పీతాంబరములు సోవలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా. నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిగా దర్శనమిస్తారు భక్తులకి. 9 రోజుల పాటు రోజుకు అవతారంలో రాక్షసులను సంహరించి ఈ లోకానికి శాంతినిచ్చారు అమ్మవారు. విజయం మనకి చేకూర్చారు. అందుకే ఈ రోజు మనం విజయదశమి జరుపుకుంటాము. లోకంలో ఉండే కోట్లాది దేవతలందరూ కూడా ఈ రోజు అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారు పరమ శాంతి స్వరూపంగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారు వీరాసనంలో కూర్చొని ఒక చేతిలో చెరుకు గడ, ఇంకో చేతిలో రాగ స్వరూపాలను పాశంగా చేసుకొని, ఇంకో చేతిలో అంకుశం, ఇంకో చేతితో అభయముద్ర, అలాగే భుజం మీద చిలుక, ప్రకాశవంతమైన తేజోముఖముతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరి దేవి ఆరాధ్య దేవత. జగత్ పాలకులు దిక్పాలకులను రాజు అంటారు. అమరావతికి ఇంద్రుడు, తేజోవతి రాజ్యానికి అగ్నిదేవుడు, అలకాపురికి కుబేరుడు, గంధవతి నగరానికి వాయువు, ఇలా వీరందరూ రాజులైతే రాజుల పైన మరొక రాజులు ఉంటారు. వారు బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వీళ్ళు రాజరాజులు. ఈ రాజరాజులను పాలించే శక్తి రాజరాజేశ్వరి అమ్మవారు. అన్ని లోకాల్లో ఉండే పరిపాలకుల మీద ఆధిపత్యం కలిగినటువంటి తల్లి, అందరికీ మూల శక్తి ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని ఆరాధించేవారు జ్ఞానపరంగా ఉత్తమ స్థాయిలకు చేరుకుంటారు, బ్రహ్మ జ్ఞానం పొందుతారు. అమ్మవారి యొక్క లోకమైన మణిద్వీపానికి 18 ప్రాకారాలు ఉంటాయి. వీటిలో అనేక మంది దేవతలు నివాసం చేస్తూ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. మణిద్వీపం యొక్క మధ్య భాగంలో బ్రహ్మాండమైన చింతామణులతో నిర్మించిన చింతామణి గృహంలో జగన్మాత నివసిస్తూ సృష్టిని నడుపుతూ లోకాన్ని పాలిస్తూ ఉంటారు. అమ్మవారికి భువనేశ్వరి అనే పేరు కూడా ఉంది. భువనము అంటే రకరకాల ప్రపంచాలు. ఈ ప్రపంచాలన్నింటికి ఈశ్వరి ఈ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. ఈ రోజు అమ్మవారిని అపరాజిత దేవిగా కూడా పూజిస్తారు. అపరాజిత అంటే ఓడించడానికి వీలు లేనిది. ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప వేరేది ఉండదు. అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే ఇహంలో సంకల్పించిన కార్యములన్నీ కూడా జరుగుతాయి. సకల భువన బ్రహ్మాండాలకు ఈ దేవి ఆరాధ్య దేవత. త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండటం, ఉన్నతమైన భావనలని వ్యాప్తి చేయడం, ఇవన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి అమ్మవారిని పూజించడం వల్ల. అమ్మవారి యొక్క ప్రశాంతమైన చూపు, చిరునవ్వు భక్తులను అనుగ్రహిస్తాయి.